అండి పొద్దుటూరులో సాయి లక్ష్మి అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ భర్త తాగుబోతూ తాగుడికి బానిసయ్యి పాపం అప్పులు చేసేట. ఈవిడ ఇంటి పేరు దండు దండు సాయి లక్ష్మి. వాళ్ళ అబ్బాయి పేరు శ్రీరాము. అయితే పొద్దుటూరులో 7.5 లక్షల రూపాయలు అప్పు చేస్తే అప్పు కట్టాల్సిందే, కట్టకపోతే పొలం తీసుకెళ్తాం అన్నట్ట. అప్పుడు పెద్ద మనుషుల్లో పెడితే 4.5 లక్షలకి పెద్ద మనుషులు ఓకే చేశారు. సరే అని చెప్పి 4.5 లక్షలు వేరే చోట మళ్ళీ అప్పు చేసి వాళ్ళకి కట్టేద్దామని దండు వెంకటరమణ, దండు శ్రీనివాసులు, దండు రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. అంటే వీళ్ళందరూ దండు అంటే అందరూ ఒక ఇంటి పేరు గలవాళ్ళే, అంటే బంధువులు అన్నమాట. వెళ్తే వాళ్ళు ఈ డబ్బు వద్దు, 7.5 లక్షలు కట్టాల్సిందే, 4.5 లక్షలకి మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఈ సాయి లక్ష్మి గారి మీద దాడి చేశారట. దాడి చేయటమే కాకుండా ఆవిడ పొట్టలో కాళ్ళు పెట్టి తొక్కి ఆవిడని కర్రలతో చితక్కొట్టి, కొడుకు అడ్డం వస్తే వాణ్ణి కొట్టి పొలంలోంచి లేము, ఈ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు, మేము పొలం వదిలిపెట్టమని దారుణంగా కొట్టారు. సరే అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కేసు పెట్టండి, కేసు తీసుకుంటారు, మీ దెబ్బలు తగిలిన చూపించమంటే ఏ పోలీసులు రారు, ఇక్కడ ఏం పెట్టేదేం లేదు అని అక్కడి నుంచి తిప్పి పంపించేశారు అని చెప్తున్నారు. పాపం చూడండి, అప్పు ఎవరైనా ఇస్తే మాత్రం ఇచ్చినంత వరకు తీసుకోండి, మెదలకుండా. పోళ్ళు చట్టాలు వచ్చాయి. ఇప్పుడు ఈ మగవాళ్ళ మీద ఈ దండు వెంకటరమణ, శ్రీనివాసులు, రామ్ ప్రసాద్ మీద ఎన్ని కేసులు వస్తాయో. ఇచ్చిన కాడికి తీసుకుంటే అయిపోయేదా? ఇప్పుడు మళ్ళీ పోలీసులు, లాయర్లు, జైలు శిక్ష ఇవన్నీ ఉంటాయి. చట్టాలు మారిపోయినాయి, అర్థం చేసుకోండి. అర్థమైందా? ఆ బాధిత మహిళకి మాత్రం న్యాయం జరగాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఇంకోసారి. ఓకేనా?